హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో నేను వంకాయ పూర్ణం చేసుకుంటున్నానండి. వంకాయ పూర్ణం అని ఎందుకు అంటున్నానంటే ఇవి వంకాయ పూర్ణానికే ఇవి బాగుంటాయండి. పొట్టి వంకాయలు ఉంటాయి కదండి, బిర్యానీ మసాలా వంకాయ చేసుకుంటారు, అవి కాదండి. ఇది వంకాయ పూర్ణానికి ఇవే బాగుంటాయండి. మా తెలంగాణ సైడ్ ఇవి చాలా దొరుకుతాయి. ఇవైతేనే చాలా బాగుంటుంది కూర. చూడండి, ఇందుకు ఇవి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. కట్ చేసుకుంటాను. ఉల్లిపాయలు, దీనికి కావాల్సినవి కూడా పెద్ద మసాలాలు ఏం అవసరం లేదండి. ఉల్లిపాయలు, దొడ్డుప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ధనియాలు, కొబ్బరి పొడి ఆల్రెడీ ఇంట్లోనే చేసి పెట్టుకుని ఇవన్నీ కలిపి ఇందులో మిక్సీకి వేసుకోవాలన్నమాట. కొంచెం నూనె, పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, ఆవాలు. ఓకేనా అండి. దీనికి కావలసిన పదార్థాలన్నీ ఇంతే అండి. ఇవన్నీ మిరం చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి, అందులో అన్ని రకాలు మిక్సీలో వేసుకోవాలన్నమాట. రోలు ఉంటే రోల్లో కూడా నూరుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు ఎవరు అంత శ్రమ పడట్లేదు. కానీ ఓకేనా అండి, మిక్సీ చేసుకొచ్చుకుందాం. ఇదిగోండి, ఇలా ఇందులో మిరం కూరుకోవడానికి ఇలా జాయింట్ ఉండాలన్నమాట కిందికి. ఇందులో మిరం కూరుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న కాయలు అయితే ఇంకా బాగుంటుంది. దీనికే వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. పెద్ద అయితే ఇలా కట్ చేసుకొని 2 ముక్కలు వేసుకోవచ్చు. ఇదిగోండి, మిరం రెడీ అయిపోయింది. ఇందులోకి ఉల్లిపాయలు కట్ చేసుకొని మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకోవాలన్నమాట. ఓకేనా. చూసారా, మిరం రెడీ అయిపోయింది. ఇలా ఉల్లిపాయలు బరకగా ఉండాలన్నమాట. ఇందులోకి ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదండి, కన్నర్ వస్తుంది అనమాట. అందుకని పచ్చిదే నూనె కొంచెం కలుపుకొని ఇందులోకి కూరుకోవాలి అండి. పోపు గోలిపోయింది కదండి, గోలింది. ఇవన్నీ కాసింత పసుపు వేసుకోవాలి. ఇందులోకి మనం మిరం కూరుకున్నాం కదండి, ఇగో ఇలా ఉంటాయి అన్నమాట. చూడండి, మిరం కూరుకున్నాం కదండి. ఇందులో ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఒక్కొక్కటి తీసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇట్లా వెడల్పున్న గిన్నెలో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మంచిగా అన్నీ ఈవెన్గా ఉడుకుతాయి ముక్కలు. చూడండి, అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆవిరి పెట్టుకోవాలి. ఒక్కసారి కలుపుకొని ఆవిరి మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది అన్నమాట కూర. ఇప్పుడు మనం ఆవిరి మూత పెట్టుకుందాం. నేను గిన్నెలో నీళ్ళు ఉన్నాయి కదండి, అదే పెడుతున్నాను. ఇప్పుడు అయిపోతుంది కర్రీ. వంకాయ పూర్ణం రెడీ అయిపోయిందండి. చూడండి.